హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెరుగు, వంట సోడా, ఈనో, చుక్క నూనె కూడా లేకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి లోనీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశ అయితే నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ లోనీ దోశని హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దామండి. ఫస్ట్ ఈ లోనీ దోశ కోసమని దోశల పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెని తీసుకొని దానిలో 2 కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. లోనీ దోశ కోసమని ఇడ్లీ బియ్యాన్ని వేసుకుంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ఇడ్లీ బియ్యం ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయండి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. పప్పుల్ని, బియ్యాన్ని ఒకే గ్లాస్తో కానీ గిన్నెతో కానీ మెజర్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోండి. మెంతుల్ని కూడా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని నీళ్ళతో 4-5 సార్లు శుభ్రంగా కడిగేసేయండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళను పోసుకొని ఈ బియ్యం, మినపప్పుని ఒక 4 గంటలు నానపెట్టండి. ఇడ్లీ బియ్యం తొందరగా నానిపోతాయండి. ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇవి నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొక గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని, మినపప్పుని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. తర్వాత అటుకుల్లో కూడా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. అటుకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత అటుకుల్లో తాగే మంచినీళ్ళని పోసుకోండి. అటుకులు మునిగే వరకు తాగే నీళ్ళని పోస్తే సరిపోతుంది. తర్వాత ఈ అటుకుల్ని ఒక 10 నిమిషాలు నానపెట్టండి. అటుకులు ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. అటుకులు చూసారా, చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు నేను దోశల పిండిని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ముందుగా గ్రైండర్లో అటుకులను వేసుకొని గ్రైండర్ని స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశాను. అటుకులు గ్రైండర్లో మెదిగేటప్పుడే బియ్యాన్ని, మినపప్పుని కూడా గ్రైండర్లో వేసుకున్నాను. మినపప్పుని కూడా వేసుకున్న తర్వాత అవసరమైతే తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఎక్కడ బరకగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అంత మెత్తగా స్పాంజీ లాగా వస్తుందండి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి. పిండిని చేత్తో కలుపుకుంటేనే బాగా పులుస్తుందండి. పిండిని ఇలా 2-3 నిమిషాలు చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు ఫర్మెంట్ చేయాలి. నేనైతే పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారా, పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. పిండి ఇలా పొంగితేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలపండి. పిండిని ఎలా పడితే అలా కలపడం వలన దోశలు గట్టిగా వస్తాయండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఈ పిండితో 2-3 రోజుల వరకు దోశల్ని వేసుకోవచ్చు. ఇలా కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. అవసరం అనిపిస్తే పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి దోశ వేసుకోవడం కోసమని దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల్ని వేసుకోవడానికి స్టవ్ పైన దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. పెనం పైన నీళ్ళు చల్లిన తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన దోశల పిండిని 1 నుండి 1.5 గరిటెల వరకు వేసుకొని ఈ దోశల పిండిని పల్చగా కాకుండా
కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. సెట్ దోశని ఎలా వేసుకుంటామో అదే విధంగా దోశని వేసుకోండి. మంటని హై ఫ్లేమ్ పెట్టి దోశని వేసుకోండి. దోశ వేసిన తర్వాత దోశ పైన చూసారా హోల్స్ వస్తున్నాయి. వంట సోడా ఈనో ఇవేమీ వేయకపోయినా దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా హోల్స్ వచ్చేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ మీద మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశని కాలనివ్వండి. దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా దోశని తీసేసుకోవచ్చు. లేదంటే దోశని రెండో వైపుకు కూడా తిప్పి ఒక 30 సెకండ్ల వరకు దోశని కాల్చుకొని తీసుకోవచ్చు. నేనైతే రెండు వైపులా దోశని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా దోశ ఎంత సాఫ్ట్గా స్పాంజీలాగా ఉందో. ఈ దోశ అయితే ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతో, పల్లీ చట్నీతో, టమాటో చట్నీతో చాలా బాగుంటుందండి. ఈ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా చాలా స్పంజీగా సాఫ్ట్గా ఉండే దోశ. ఒకటికి 4 తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటాయి. చాలా సాఫ్ట్గా స్పంజీగా టేస్టీగా ఉండే ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే టేస్టీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి. ఈ దోశ పిండిలో మినప్పప్పుని అస్సలు తీసుకోమండి. మినప్పప్పుకు బదులు పల్లీలను తీసుకుంటాము. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీగా ఉండే స్పాంజీలా ఉండే దోశ కోసమని దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశ పిండి కోసమని ఒక గిన్నెలో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత దీనిలోకి అదే కప్పుతో అరకప్పు వరకు పల్లీలని వేసుకోండి. తర్వాత దీనిలోకి 1/4 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. బియ్యం, పల్లీలు, అటుకుల్ని కొలుచుకోవడానికి ఒక గ్లాసును కానీ గిన్నెను కానీ సెట్ చేసుకోండి. ఈ పప్పులు, బియ్యం, అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళను పోసుకొని ఈ బియ్యం, పల్లీలని ఒక 4 గంటల సేపు నానపెట్టండి. బియ్యం, పల్లీలని 4 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా నురగలాగా రావాలి. పిండి కూడా చాలా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని గరిటెతో 1 నిమిషం బాగా కలుపుకొని పిండి పైన మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లో 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పులియనివ్వాలి. నేనైతే పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా చక్కగా పులిసింది. ఇలా అయితేనే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ పిండిని గరిటె జారుడుగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా కొంచెం పలచగానే ఉండాలి. మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల్ని వేసుకోవడం కోసం స్టవ్ పైన దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశని బాగా పల్చగా స్ప్రెడ్ చేయకుండా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసి దోశ వేసిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాల్చుకోవాలి. ఈ దోశ పైన నూనె కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదండి. పల్లీలు వేసుకున్నాం కదా,
దోశ పైన నూనె వేయకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి. దోశ వేసిన తర్వాత దోశ పైన ఇలా హోల్స్ వస్తే దోశ చాలా పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా ఉన్నట్లండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని 1 నిమిషం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పిండి కనుక మిగిలినట్లయితే వెంటనే ఈ దోశల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. రెండవ రోజు ఉదయాన్నే దోశల్ని వేసుకోవచ్చు. ఈ పిండి వేసుకునేటప్పుడు మనం పల్లీలను వేసుకున్నాం కాబట్టి పిండి ఎక్కువసేపు నిల్వ ఉండదండి. పిండి ఒక్కరోజే నిల్వ ఉంటుందండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ దోశలోకి అల్లం చట్నీ, టమాటో చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి. ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ దోశల్ని వేసుకునేటప్పుడు ఎక్కడ చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేసుకోలేదండి. దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.